సో ఆ రకంగా ఈయన్ని ఇబ్బంది పెట్టాలని వైసీపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే జనసేనలో కూడా కేడరు ఆయన రావడం పట్ల అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇతను మొన్నటి వరకు జగన్తో కూడా ఉండి ఇతనే ఒక A2గా ఉన్నాడు కేసుల్లో, జగన్తో కూడా నెంబర్ 2లో ఉన్నాడు మొన్నటి వరకు. సో ఇప్పుడు ఇతనికి ఇంపార్టెన్స్ తగ్గేసరికి తర్వాత కేసుల్లో ఇరుక్కొని తానెక్కడ జైలుకి పోతాను, ఎందుకంటే మద్యం కేసులో కూడా ఈయన ఇంపార్టెంట్ రోల్ ఉంది కానీ ఆయన్ని వదిలిపెట్టేశారు. ఎందుకంటే ఆయన ఇండైరెక్ట్గా పోలీసులకి ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నాడు, ఎవరెవరు మద్యం కుంభకోణంలో కీ రోల్ ప్లే చేస్తారనేది ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కేసుల నుంచి బయటపడేదానికోసమే బయటికి వెళ్ళిపోయాడు అనేది ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. సో ఇప్పుడు తెలుగుదేశం లేదా కూటమి ఈయన ఉపయోగించుకొని జగన్ కేసుల్ని గట్టిగా చేయడానికి ఈయన కానీ అప్రూవల్ మారితే రేపొద్దున అక్రమాస్తుల కేసులో డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అంటారు, ఆ కేసులో ఈయన A2గా ఉన్నాడు. ఎందుకంటే జగన్కి అంతకుముందు రాజారెడ్డి దగ్గర నుంచి ఈయన వాళ్ళ కుటుంబానికి చార్టర్డ్ అకౌంటెంట్, దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కూడా జగన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఈయనకి రాజ్యసభలకు పంపించాడు 2 సార్లు. సో ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రోల్ ఏంటి, విజయసాయిరెడ్డిని కూటమి అంటే తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఎలా యూజ్ చేసుకుంటాయి జగన్కి యాంటీగా? ఇప్పటివరకైతే అతను జగన్కి యాంటీగా గట్టిగా ఏం మాట్లాడలేదు, కోటరీ మీద మాత్రం మాట్లాడుతున్నాడు, జగన్కి నేను లాయల్ అంటున్నాడు. మరోపక్క షర్మిల ఇంటికి వెళ్ళి షర్మిలని తిట్టిందంతా కూడా జగన్ కోసమే తిట్టాను, జగన్ తిట్టమంటే తిట్టానని కూడా చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఏదేమైనా ఈయన ఇప్పటి వరకైతే జగన్ని పర్సనల్గా నిందించట్లేదు, కానీ చెప్పలేము రేపొద్దున జగన్ గుట్టుమట్లన్నీ ఆయనకి తెలుసు, జగన్ కంపెనీలకు సంబంధించిన గుట్టుమట్లన్నీ సీఎల్కి తెలుస్తుంటాయి ఎప్పుడైనా. సో అందువల్ల ఈయనేమన్నా రేపు అప్రూవల్ మారి జగన్కి యాంటీగా మారతాడనుకుంటే కూటమి ఎలా ఉపయోగించుకుంటుంది ఆయన్ని అనేది చూడాలి. అట్లాగే మన జనసేనలో ఆయన జాయిన్ అవుతాడా లేదనేది కూడా త్వరగానే తెలుస్తుంది. అంటే ఇప్పుడిప్పుడే జాయిన్ అవ్వకపోవచ్చు, టైం చూసి జనసేనలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనేది ఆయనకి ఉన్న అభిప్రాయంగా చెప్తున్నారు. అందుకనే ఆయన నేను రాజకీయాలకు మళ్ళీ రావచ్చు అన్న ఒక పాజిబిలిటీని ఆయన జనంలోకి వదిలాడు. నిజానికి ఆయన ఇంట్రెస్ట్ లేనప్పుడు సైలెంట్గా ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయనకి రాజకీయాలు మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంది. అది జగన్కి యాంటీగా ఒక జనసేనలో జాయిన్ అయ్యి మొత్తం ఒకటేమో ప్రభుత్వానికి జగన్ మీద ఉన్న కేసులకు సంబంధించి జగన్కి యాంటీగా ఆయన అప్రూవర్గా మారిపోవడం, రెండోది పవన్ కళ్యాణ్కి ఒక లైజనింగ్ పర్సన్గా ఢిల్లీలో ఉంటూ జనసేన పార్టీ తరఫున పనిచేయడం అనేది రెండో అంశం. సో ఏదేమైనా విజయసాయిరెడ్డి జగన్ చెప్పినట్టుగా కేసులకు భయపడి ఆయన వెళ్ళిపోయినట్టుగానే ఎక్కువ మంది కూడా అనుకుంటున్నారు. లేకపోతే జగన్ కోటరీ ఉందనే విషయం ఇప్పుడు కొత్తగా ఏం తెలియదు, ఒకప్పుడు ఈయన కూడా కోటరీలో ఉన్నాడు. సో దాని మీద చాలామందికి అసంతృప్తి ఉంటుంది నాయకుల మీద, అంత మాత్రాన వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈయన ఒకటి కేసుల నుంచి తప్పించుకోవడం, రెండు జగన్ దగ్గర తనకి ఇంపార్టెన్స్ లేదన్న ఒక నెరేటివ్ని బిల్డప్ చేసి వేరే పార్టీలో చేరడం అన్న ఇది కనపడుతుంది. ఎందుకంటే జగన్ కొద్ది రోజులు ఆయన్ని పక్కన పెట్టింది వాస్తవం, కానీ మళ్ళీ ఆయన్ని తీసుకున్నాడు, నెల్లూరులో టికెట్ ఇచ్చాడు. అంతకంటే జగన్ని ఈయనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కంటే ఏ పార్టీ నాయకుడు కూడా ఇంకొకరికి ఎవరు ఇవ్వరు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఎందుకు అసంతృప్తి ఉంటుంది అంటే ఆయన చుట్టూ చాలా కేసులు ఉన్నాయి. ఆయన కూతురు మీద కేసు ఉంది, పెంపుడు కూతురు మీద. సో ఈ వయసులో నేను ఇప్పుడు జైలుకి వెళ్ళడం కష్టం అని ఆయన డిసైడ్ అయి ఉండొచ్చు. అందుకని కూడా ఆయన స్ట్రాటజిక్గా ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు అనేది ఎక్కువ మంది నమ్ముతున్న విషయం.